అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఈ వ్లాగ్ని అయితే స్టార్ట్ చేస్తున్నా. ఉదయాన్నే అండి చీకటితో మాకు పెద్దగా పబ్లిక్ ఎవరు తిరగరు. గుమ్మం చిమ్మేసి కడిగి ముగ్గు పెట్టేద్దామని చెప్పేసి బయటకు వచ్చాను. బాగా చలిగా అనిపిస్తుంది. క్లైమేట్ అయితే దానివల్ల జలుబు కూడా చేసేసింది. గొంతు కూడా బాగాలేదు. ఇంక ముగ్గది పెట్టేసి ఇంట్లో పనులు స్నానాలు అన్నీ కంప్లీట్ అయితే చేసుకొని పూజ కూడా అయిపోయిందిలేండి. ఇవాళ టిఫిన్ కింద అయితే పూరి చేద్దాం అనుకుంటున్నా. పూరి టమాటా కూర ప్రిపేర్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. రెగ్యులర్గా పూరి అనేది ఏం చేయం, కానీ ఎప్పుడో తక్కువేనండి. ఇట్లా ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు చేస్తాను. ఎర్రగడ్డ టమాటా పచ్చిమిరపకాయ కట్ చేసుకొని తిరగమాత పెట్టుకుంటాం కదా, కొంచెం ఉప్పు పసుపు వేసి వాడనిచ్చి కొంచెం వాటర్ వేసుకొని బాగా మెత్తబడినిస్తాము. కారము అది చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం లాస్ట్లో కారం చల్లుకొని కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పూరీలోకనే కాదండి, ఈ కర్రీ చపాతీలోకి అట్లాగే రైస్లో కూడా చాలా బాగుంటుంది. టమాటా కర్రీ ఇట్లా అన్నీ మెత్తగా అది వేసుకుంటే ఉడికిపోతాయి తొందరగా. ఇంకా అట్లాగే పూరి కూడా ఇక్కడ చేసేస్తున్నా. అంటే క్లైమేట్ చల్లగా ఉంది కదా, కొంచెం వేడిగా తిందాము అని చెప్పేసి చేశానే కానీ తినబుద్ధి కాలేదండి. గొంతు బాగాలేదు కదా, ఆయిల్ ఫుడ్ అనిపించింది, సరిగ్గా తినబుద్ధి కాలేదు. ఇంక ఇంట్లో పాప కూడా వచ్చిందండి ఊరి నుంచి. ఇంక ముగ్గురు ఉన్నాం కదా అని చెప్పేసి ఇట్లా చేశాను. పూరీలు అయితే చాలా బాగా పొంగుతున్నాయి చూసారా. పూరీ ప్లేస్లో కూడా వేస్తాను, నేను చేత్తో కూడా ఇదే విధంగా చేస్తాను. పూరీలు అయితే చాలా బాగా పొంగుతాయి. పూరీ కూర కూడా కాంబినేషన్ చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా సూపర్గా వచ్చిందండి. ఇంక ఇట్లా తినేసిన తర్వాత కొంచెం సేపు అట్లా ఉండి ఇంక మళ్ళీ వంట ప్రిపేర్ చేయాలి. ఇది సొరకాయ అండి, చాలా లేతగా ఉంది అని చెప్పేసి సొరకాయ పప్పు చేద్దాము అనుకుంటున్నాను. అంటే ఇంకా ఇది గ్యాస్ మీద కుక్కర్ పెట్టేసి కొరవ పనులు చూసుకుందామని చెప్పేసి ముందు కుక్కర్కి అయితే కట్టేస్తున్నా. సొరకాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, దాంట్లో పప్పు కడిగి వేసుకొని టమాటా ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ వేసుకొని కుక్కర్ కడతాము. టమాటాలు కాస్ట్ ఉన్నాయి కానీ అస్సలు బాగాలేవండి. ఈ క్లైమేట్కో ఏమో పురుగులు ఉంటున్నాయి, అదిగాక చిన్నవే గట్టిగా అయిపోతున్నాయి. ఇంకా తప్పదన్నట్టుగా చేయడమే. అవి చూసుకుంటూ క్లీన్ చేసుకొని వండుకుంటున్నాము. ఇంకా కందిపప్పు కూడా ఇక్కడ కడిగి కుక్కర్లో వేసేస్తున్నా. కర్రీ అయితే చాలా బాగుంటుందండి. చపాతీలోకి బాగుంటుంది, సంగట్లోకి రైస్లోకి దేంట్లోకైనా ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. పొద్దున్నే చన్నీళ్ళల్లో చేపెట్టాలన్నా కూడా చాలా చల్లగా ఉంటున్నాయి ట్యాంకీలో నీళ్ళు. ఇంకా కుక్కర్ అయితే కట్టేసి కొరవ పనులు అయితే చూసుకుంటున్నాను. మన చెట్టుకి పచ్చిమిరపకాయలు కాసాయండి, అవి కోసుకొచ్చాను. ఎంత గట్టిగా ఉన్నాయో, చాలా బాగున్నాయి. పర్వాలేదు, కారం కూడా ఒక రకంగానే ఉన్నాయి. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యి శారీ కట్టుకున్నాను ఈరోజు. అంటే మామూలుగా ఇంట్లోనే ఉంటున్నాం కదా అని నైటీయే వేసుకుంటున్నాను. ఈరోజు కొంచెం పని ఉందని చెప్పేసి శారీ కట్టుకున్నాను, బయటికి వెళ్ళే పని ఉంది. ఇంక ఈ విధంగా పప్పు అంతా ఇనిగిపోయిన తర్వాత ఉప్పు కారం వేసుకొని కొంచెం నానబెట్టిన చింతపండు కూడా వేసుకొని బాగా మెదిపినట్టు, అంటే పప్పు గుత్తితో మెదిగిపోతుంది. ఇంకా అంటే ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయిందని చెప్పేసి అలా తిప్పుతున్నా. పోపు అయితే ఇందులో పెట్టేస్తున్నానండి. పప్పుకి బాండీలో కాకుండా ఈ దవర్లో పెట్టేస్తున్నా. ఇంకా పోపుకి వచ్చేసి ఎర్రగడ్డ తెల్లగడ్డ ఎండుమిరపకాయ ఆవాలు జీలకర్ర మెంతులు కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఆకుకూర చేద్దాం అనుకున్నాను ఇవాళ. కాకపోతే మా పాప ఉల్లగడ్డలు ఉన్నాయి కదా చేయమనింది, తనకి చాలా ఇష్టం ఉల్లగడ్డలు అంటే. ఇంకసారిలే అని చెప్పేసి ఆకుకూర పక్కన పెట్టేస్తున్నా.
ఉల్లగడ్డ అయితే తాలింపు చేసేద్దాము అనుకుంటున్నాను. ఈలోపు ఈ పోపు వేగిపోయిందంటే ఇందులో పప్పు పోసేసి స్విమ్లో పెట్టుకున్నామంటే ఇది ఉడుకుతూ ఉంటుంది. అలాగే ఇంకొక పక్కన టబ్లో అంట్లు ఉన్నాయి కడిగినవి, వాటిని కూడా సర్దేసుకుంటున్నాను. క్షణం ఖాళీగానే ఏమి ఉండమండి వంటగదిలో ఉంటే, 2 చేతులతో చేసినంత పని ఉంటుంది. ఇంకా అదేవిధంగా అన్నీ కట్ చేసుకొని ఉల్లగడ్డల్ని తొక్కంతా తీసేసుకొని సన్నగా ముక్కలు అయితే కట్ చేసుకొని ఇవి కూడా తిరగమాతలో వేస్తే తొందరగా వేగిపోతాయి. లంచ్ బాక్స్ కట్టే వాళ్ళకి ఇది చాలా ఈజీ రెసిపీ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకొక సైడ్ అయితే గ్యాస్ మీద కాకుండా కుక్కర్లో అన్నం పెట్టేశాను. ఇంక ఇవి 2 గ్యాస్ మీద చేసేస్తున్నా. ఇట్లాగా సన్నగా ముక్కలు కట్ చేసుకుంటే తిరుగుమాతలో వేగేటప్పుడు ఈజీగా ఉంటాయి, తొందరగా కూడా వేగిపోతాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఉల్లగడ్డ తాలింపు పప్పులోకి మంచి కాంబినేషను. ఇంక మనం ఇలాగే వంటగదిలో ఎక్కువసేపు ఉంటాం కాబట్టి పనులతో పాటు క్లీనింగ్ కూడా చేసుకుంటూ ఉంటే పని అనేది తొందరగా అయిపోతుంది. ఇది ఫుల్ డే వ్లాగ్ కిందే తీసానండి ఇవాళ. ఇంకా చేస్తూనే ఉంటాం కదా, ఉదయం నుంచి టిఫిన్, వంట, బట్టలు, ఎంత పనున్నా మనమే చేసుకుంటాం కదా. నేను ఒక పక్క వంట చేసుకుంటూనే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. అంటే నూనె మరకలు అవి ఇవి పడుతూ ఉంటాయి కదా వంట చేసేటప్పుడు, అవన్నీ వేస్ట్ చేసుకుంటాను. ఇంకా ఉల్లగడ్డకైతే తిరుగుమాత పెడుతున్నాయి ఇక్కడ. ఇందులో ఆనియన్ వేయలేదు నేను. ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు వేసి కరివేపాకు వేసి ఇంక ఇప్పుడు దీన్ని బాగా దీంట్లో మగ్గనిచ్చేసి ఉప్పు పసుపు వేసిన తర్వాత కొంచెం సేపు మగ్గిన తర్వాత కారం వేసేస్తాను. అంటే కొబ్బరి పొడి వేసుకుంటారు, శనగల పొడి కూడా వేసుకుంటారు. నేనైతే కారమే వేస్తున్నా ఇప్పుడు. ఇదిగోండి, ఒక సైడ్ చేసుకుంటూనే ఇంకొక సైడు ఎక్కడెక్కడ తీసి పెట్టేస్తాను. అంటే నీట్గా అనిపిస్తుంది, మనకు కూడా ఎక్కువ పని ఉన్నట్టు అనిపించదు, తొందరగా మగ్గిపోతాయండి ఇవి. కర్రీ కూడా చాలా బాగుంటుంది. లంచ్ బాక్సుల్లోకి అయితే ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. నేనైతే పిల్లలకి ఇంకా ఇట్లా చేసిన తర్వాత ఇందులో రైస్ వేసి కలిపి బాక్సుల్లో పెట్టేసేదాన్ని. రసంలో కూడా చాలా బాగుంటుందండి. ఇంకా దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు వేస్తున్నా. ఇంకా ఆకుకూర చేద్దామని ఫస్ట్ ఆకుకూర తీసి పెట్టాను. ఇంక ఇప్పుడు ఆకుకూరనంతా మళ్ళీ వడపోసుకొని వాటర్ లేకుండా తీసి పెట్టేయాలి. కొంచెంసేపు అట్లా ఫ్రై చేసుకున్నామంటే బాగా క్రిస్పీగా వస్తాయి, మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈలోపు పప్పును కూడా అయిపోయింది కదా, అన్నీ ఒక పక్కన పెట్టేసాను. ఇదిగోండి రైస్ కూడా పెట్టేస్తున్నాను. ఇంక ఇవి ఫ్రై చేసి పొడి చల్లేసామంటే కారపొడి అయిపోతుంది. ఇంక మధ్యాహ్నం పని చూసుకొని భోజనాలు అయిపోయి పని చూసుకొని వచ్చేసిన తర్వాత కూడా ఈవినింగ్ కూడా ఏం ఖాళీగా ఉండమండి, పని ఉంటుంది. కానీ ఇంట్లో ఏం పని ఉంటుంది, ఇంట్లోనే ఉంటారు కదా అనే మాట అయితే ఈజీగా అనేస్తారు. ఎంత పని ఉంటుందండి ఇంట్లో ఉండే లేడీస్కి. ఇదిగోండి తాలింపు చూసారా, బాగా ఫ్రై అయిపోయింది కదా, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది. కొంచెం కారం చల్లేస్తున్న టేస్ట్కి తగినట్లుగా. అయిపోయినట్టే. ఇది సింపుల్గా అయిపోతాయండి ఫ్రైస్ అయితే. నేను తొందరగా ఈజీగానే చేసేస్తాను. అంటే ఎక్కువ పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఫ్రైలే పెట్టేదాన్ని అప్పుడు. దానివల్ల ఏంటంటే కొంచెం అలవాటుగా కూడా చేయగలుగుతాను. ఇంకా భోజనాలన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైం అయినా ఖాళీగా ఏమి ఉండం కదా, నిన్న మొన్న ఉతికిన బట్టలన్నీ ఉన్నాయి. ఇంక వీటన్నిటిని మడత పెట్టి ఎక్కడెక్కడ సర్దాలి. ఇంకొన్ని బట్టలు ఉన్నాయి, అవి కూడా మా పాప మిషన్లో వేసేస్తుంది. 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి అయితే ఖచ్చితంగా వేసేస్తామండి, ఉంచము. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఈ మధ్య ఇంకా చలికి కూడా బెందరాడే స్నానాలు అవి చేసేసి దీపారాధన అది చేసేస్తున్నాము. ఇంతకుముందు అంటే కొంచెం లేటుగా చేసేవాళ్ళమి. ఇప్పుడు చలికి ఎందుకులే అనేసి 5 కల్లా
నీళ్ళు అవి పెట్టేసుకొని స్నానాలు చేసేస్తున్నామండి. బాగా చలేస్తుంది. ఇంకా అది కూడా జలుబు చేసింది కదా, ఈ మంచుకి లేటుగా చేసామంటే ఇంకొంచెం ఇబ్బంది పడతామని. ఇదంతా అయిపోయిన తర్వాత మా పాప అడిగిందని సెంటర్ నుంచి వస్తూ మా వారు నూడిల్స్ ఏమో తీసుకొచ్చారు. వేడివేడిగా అసలు గొంతు బాగలేని దానికి అది వేడివేడిగా తింటే చాలా రిలీఫ్గా అనిపించింది నాకైతే. రెగ్యులర్గా ఏం తెచ్చుకోము, ఇంకా పిల్లలు వచ్చి అడిగినప్పుడు మాత్రం తీసుకొస్తారు. ఈ గొంతు నొప్పికి అది వేడివేడిగా ఉండేసరికి చాలా బాగా అనిపించింది. తినేసరికి అది కూడా బాగా టేస్టీగా ఉండింది. ఈరోజు భోజనాలు అవి కూడా అయిపోయిన తర్వాత ఇంకా ఇది తినిన తర్వాత రైస్ అయితే తీసుకోమండి. మళ్ళీ మొత్తం వంటగదంతా క్లీన్గా సర్దేసుకొని ఎక్కడెక్కడ గ్యాస్ కట్స్ అన్నీ తీసేసి నీట్గా తుడిచేస్తాను క్లాత్ పెట్టి అయితే. లేదంటే మనకి ఈ క్లైమేట్కి ఏంటంటే కొంచెం జిడ్డు పట్టినా ఏదో ముసిపట్టినట్టుగా అనిపిస్తుంది. షింక్ ఏరియాలో కూడా ఏమీ ఉంచనండి. నీట్గా మొత్తం కడిగిన తర్వాత క్లాత్ పెట్టి తుడిచేస్తాను. ఫుల్ డే వ్లాగ్ అండి. నచ్చిందా మీకు? బాయ్ అండి.